హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను దమ్ బిర్యానీ చేయబోతున్నాను. బిర్యానీ మసాలా తయారీ విధానం, వాటికి ఐటమ్స్: ధనియాలు, జీలకర్ర, సాజీరా, మిరియాలు, పువ్వు, జాజికాయ, లవంగాలు, చెక్క, లవంగాలు, స్టార్ పువ్వు, నల్ల యాలకులు, వాటి మొగ్గ, కల్పాసి, బిర్యానీ ఆకు, ఇవన్నీ మిక్సీ చేసుకోవాలండి. కారం 4 స్పూన్లు, ఉప్పు 2 స్పూన్లు, పసుపు 1 స్పూను, అల్లం 2 స్పూన్లు, పచ్చిమిరపకాయలు 4, పుదీనా, కొత్తిమీర, మిక్సీ పట్టిన బిర్యానీ మసాలా పొడి, పెరుగు, రెండు నిమ్మకాయలు, ఇలా మంచిగా కలుపుకోవాలి. రెండు పావుల నూనె, ఇలా ముక్కలకు మసాలా పట్టి మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని కనీసం 2 గంటలైనా నానబెట్టుకోవాలి. ఉల్లిగడ్డలు నూనెలో వేసుకొని వేంపుకోవాలి. కొంచెం ఉప్పు వేస్తే తొందరగా వేగుతాయి. కలర్ రావాలండి. తీసేసుకుందాం. కేజీ బియ్యం అండి. కేజీ చికెన్కు కేజీ బియ్యం అర్ధ గంట నానబెట్టుకోవాలండి. బిర్యానీ అన్నంకి ఎసరు పెట్టినండి. హోల్ గరం మసాలా వేసుకోవాలి. కొంచెం ఆయిల్, నిమ్మకాయ ఒక్క, ఉప్పు 2 స్పూన్స్ వేసుకోవాలి. చూడండి ఎసరు వచ్చింది. బియ్యం వేసుకోవాలి. అంతే. చూడండి బియ్యం వేసాను. 70% ఉడకాలండి అన్నము. చూడండి కొద్దిగా కావాలండి. 5 మినిట్స్ ఉంచాలి. చూడండి ఇలా ఇరగాలి. ఇలా జల్లెడ పెట్టి ఉడవసుకోవాలండి. ఫస్ట్ నూనె పోసుకోవాలండి. కొంచెం ఈ బిర్యానీ గిన్నె అండి. ఇందులో కొంచెం నూనె పోసుకోవాలి. చూడండి 2 గంటల పాటు నానబెట్టిన చికెన్ ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు అన్నం వేసుకోవాలండి. కేజీ చికెన్కు కేజీ బియ్యం అండి. ఇలా సమానం అనుకోవాలండి. అన్నము కొంచెం కలర్ వేసుకోవాలండి. ఇది ఆప్షనల్, మీ ఇష్టం అండి. వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు.
రోజ్ వాటర్ వేసుకోవాలండి. ఇలా వేసుకోవాలండి. కలరు రోజ్ వాటర్ వేస్తే స్మెల్ బాగుంటుందండి, టేస్ట్ వస్తుంది. బిర్యానీ దమ్ బిర్యానీ అండి ఇది. కొంచెం నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేడి చేసుకోవాలి, కానీ నేను వేడి చేసుకోలేదు, అందులో కరిగిపోతుందండి. వేడి అన్నాం కదా, అదే కరుగుతుందండి. ఒక పావు నూనె పోసుకోవాలండి. చూడండి, ఉల్లిగడ్డలు వేసుకున్నా కదా, ఇలా బ్రౌన్ కలర్ రావాలండి. ఇలా వేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర, ఇలా కాటన్ క్లాత్ పెట్టుకోవాలండి, ఆవిరి పోకుండా బయటికి. ఇలా మూత పెట్టుకోవాలి. దీని మీద బరువు పెట్టుకోవాలండి. ఒక 5 మినిట్స్ ఫుల్ పెట్టాలండి. 5 మినిట్స్ అయిందండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకోవాలండి కింద. ఇలా పెట్టుకొని ఇది బరువు పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ ఫుల్ పెట్టుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 25 మినిట్స్ అండి. తర్వాత బిర్యానీ రెడీ అవుతుంది. 25 మినిట్స్ అయిందండి. బంద్ చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, బిర్యానీ రెడీ. చూడండి ఫ్రెండ్స్, బిర్యానీ రెడీ. చూడండి, వేడి వేడి బిర్యానీ రెడీ. లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.